కుంకుమ బొట్టు పెట్టుకుంటాడు, ముద్దుగా అంగి ప్యాంటు లోపలికి దోపుకుంటాడు, పక్క పాపెడి తీస్తాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి లెక్కనే టక్కేసుకొని ప్రచారం చేసుకునేందుకు పబ్లిక్లో తిరుగుతుంటాడు. గా సార్ను చూసి పబ్లిక్ ఏడికి పోయినా హారతులు పడతారు, ఎదురుంగా పోయి పూలు జల్లుకుంటూ ఎదుర్కొంటారు. అట్లా సార్కు ఏడికి పోయినా మస్తు పతారు ఉంటుంది. ఇంతకు ఎవల్లా సారు ఏంది కథ అని అనుకుంటుర్రా? నేను చెప్పుడేందుకు కానీ ఇక మీరే చూడుర్రి గాయన ఎవరు. సిదిరి అప్పలరాజు సార్ మీద బగ్గపాయలేమే ఉన్నది కదా వాళ్ళ పార్టీ వాళ్ళకు. ప్రచారానికి వచ్చిన మంత్రి సార్కు ఎదురుగా పోతున్నారు, బొట్లు పెడుతున్నారు, పూలు చల్లుతున్నారు. ఇట్టా అరిచేతులన్నీ పెలిగించుకొని ఆరతి పడుతున్నారు. సార్ మీద కార్యకర్తలకు ఎంత పాయలం ఉన్నదో మళ్ళీ పాలు చూడూరి. అది సుశీల ఇద్దరు అన్నలు అరిచేతుల కర్పూరం బిల్లలు పెట్టుకొని ఆరతి పడుతున్నారు. డప్పు సప్పులకు వెనకున్న అన్నలేమో హుషారు కొద్ది ఎగురుతున్నారు. చిన్నగా లేదు పోండ్రి సిదిరి సారు తారీఖ. ఇట్టా శ్రీకాకుళం జిల్లాలున్న పలాసల ఓట్ల ప్రచారానికని పోయిన మంత్రి సారుకు ఎదురుంగొచ్చి ఇట్టెదుర్కొన్నారు అక్కడి పబ్లిక్. సారు ఊళ్ళకి వస్తున్నది తెలవంగానే కుంకుమ బొట్లు పట్టుకొని ఎదురుంగొచ్చిర్రు. అమ్మలక్కలు అవ్వలు కుంకుమ బొట్లు పెట్టి అత్యంతలేసి దీవనార్థులు అందించిర్రు. అన్నలేమో ఇగో ఇట్ట డప్పు సప్పులకు స్టెప్పులు వేసుకుంటా సారుకు స్వాగతం పలికిరు. అంతేకాదు గాళ్ళు చూపెట్టిన పాయడానికి సిదిరి సారు కూడా మురిసి ముప్పందం అయిండు. ఇగిట్టగా ప్రచారానికి పోయిన కాడ శివుని గుళ్ళే పూజలు చేసి అటంక పబ్లిక్ కాడికి పోయి ఓట్లు అడుక్కున్నాడు. ఏదైతే గాని సిదిరి సారుకు బాగానే పలుకుబడి ఉంది అనుకుంటూ అటగిది చూసిన అక్కడి పబ్లిక్ చూస్తుంటే వాజిబే అనిపిస్తుంది మరి.